ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయ కాలంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మన అందరం కలిసి ఈ ఉదయ కాలంలో కొద్ది వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము. మరి మొదటి సామ్యుల గ్రంథము 18వ అధ్యాయము మరి 15వ వచనాన్ని నేను చదువుతాను. మీరు కూడా దాన్ని వినాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడెను. ప్రేమంటే వాళ్ళ మనం గమనిస్తున్నట్లయితే ఇక్కడ సౌలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. అప్పటికి సౌలు రాజుగా ఉన్నాడు, రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అయితే దావీదు ఉన్నాడు. దావీదు సామాన్యమైన వ్యక్తిగా ఉన్నాడు అంతే. ఇక్కడ మనం చూసినట్లయితే అతని దగ్గర ఒక సైన్యాధిపతిగా పనిచేస్తున్నట్టు వాడుగా దావీదును మనము చూడవచ్చు. అయితే సౌలు రాజు. అయితే సౌలు రాజు అయినప్పుడు సైన్యాధిపతి అంటే మరి వ్యక్తి రాజుకు భయపడాలా. అయితే ఇక్కడ రాజే సైన్యాధిపతి అంటే మరి దావీదుకు సౌలు భయపడుతున్నట్లు మనం చూస్తున్నాం. కారణం ఏంటి అని మనం చూసినట్లయితే ఇక్కడ మరి దావీదు మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే 12వ వచనం మనం చూసినట్లయితే యెహోవా తను విడిచి దావీదునకు తోడై ఉండుట చూసి సౌలునకు దావీదు ఏం చేస్తున్నాడు? దావీదునకు భయపడినాడు. ఇప్పుడు దావీదును చూసి సౌలు భయపడుతున్నాడు. అంటే భయపడడానికి కారణం ఏంటంటే ముందు ఒక మాట మనం చదివి ఉన్నాం 12వ వచనంలో, యెహోవా తనను విడిచి దావీదునకు తోడై ఉండుట. ఎవరు విడిచిపెట్టేశాడు? వింటున్నారా? ఎవరు విడిచిపెట్టేశాడు? దేవుడు సౌలుని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు దావీదుకు దేవుడు ఏమన్నాడు? తోడై ఉన్నాడు. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి వినయము విధేయత కలిగి ప్రవర్తిస్తారో, వారు నడుచుకుంటారో, వారి జీవితం పట్ల దేవుడు వారికి తోడై ఉంటాడు. ఎవరైతే గర్వంగా అహంకారంగా అతిశయంగా నడుచుకుంటారో వారి పట్ల దేవుడు ఉండడో, దేవుడు వాళ్ళని చేయి విడిచిపెట్టేస్తాడు. ఇక్కడ అదే జరిగింది. ఎవరి విషయంలో? సౌలు రాజు విషయంలో. మరి తను పొగడలేదని, తను గొప్ప చేయలేదని చెప్పేసి మరి జనులందరూ దావీదును పొగిడారు. దావీదునేమో సౌలునేమో 1000 కొలదన్నారు, దావీదును 10,000 కొలదన్నారు. అప్పుడు దావీదును పొగుడుతున్నారు, దావీదును మరి ఏమి హెచ్చిస్తున్నారని చెప్పేసి సౌలు రాజుకి ఏమొచ్చిందంటే అసూయ వచ్చేసింది, గర్వం వచ్చేసింది, అతిశయం వచ్చేసింది. వాడు రాజ్యం తప్ప ఏం సంపాదించుకుంటాడు అన్నట్టుగా మరి సౌలు రాజు ఏం చేశాడంటే అతిశయం వచ్చేసరికి, గర్వం వచ్చేసరికి దేవుడు సౌలు రాజుని ఏం చేశాడో విడిచిపెట్టేశాడు. సౌలుని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు ఎవరికి తోడుగా ఉన్నాడంటున్నాడు? 12వ వచనం చూసినట్లయితే తాను విడిచిన దావీదునకు తోడై ఉండట చూసి దావీదునకు ఏం చేస్తున్నాడో సౌలు భయపడుతున్నాడు. సౌలు దావీదునకు ఏం చేస్తున్నాడో భయపడుతున్నాడు. అవును ప్రేమంటోలారా, ఎప్పుడైతే నీ జీవితంలో దేవుడు లేడో, దేవుని కార్యం లేదో, దేవుని సన్నిధి లేదో, నీలో కానీ నీ ఇంటిలో కానీ నీ జీవితంలో నీ ఆఫీసులో ఇప్పుడు చేసే ప్రతి పనిలో దేవుడు లేడో, అప్పుడు నువ్వు దేవునికి ఏం చేస్తావంటే దేవునికే కాదు మనుషులకు కూడా భయపడతావు. నీ ఉన్న దగ్గర అందరికీ భయపడతావు, నువ్వు జడిస్తూ ఉంటావు. ఇంకంతే నీ జీవితము. కాబట్టి ప్రేమంటలారా, నీకు దేవుడు తోడుగా ఉంటే నీకు భయం రాదు, దిగులు రాదు, నిబ్బరం కలిగి ఉంటావు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దావీదునకు సౌలు రాజు ఏం చేస్తున్నాడు? భయపడుతున్నాడు, వణుకుతున్నాడు.
వణుకుతున్నాడు. చూడండి ఎందుకని ఆ మాట మనం చూసినట్లయితే, ఇక్కడ మనం చూసినట్లయితే మరి 14 వచనం, మరియు దావీదు సమస్య విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించుట యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే దావీదు మరి ఇక్కడ మనం చూసినట్లయితే సుబుద్ధి కలిగి ప్రవర్తించుట యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. ఎప్పుడైతే సుబుద్ధి కలిగి ఉండాల, దేవుని యందు భయము, భక్తి, వినయము, విధేయత, ఒక చిన్న ఒక పెద్ద అనే ఉద్దేశం కలిగి జీవించినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ఎడబాయడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా మరి నిన్ను దేవుడు విడిచిపెట్టాడు. అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తే నువ్వు అందరికీ భయపడాల్సి ఉంది, నువ్వు అందరికీ లొంగిపోవాల్సిందే. నీకు ఇంకా నీ జీవితం అంతే అదొకది అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే సౌలు రాజు దావీదునకు భయపడుతున్నాడు. దావీదునికి భయపడిన కారణం ఏంటంటే సౌలు రాజును దేవుడు విడిచిపెట్టేశాడు. దేవుడు విడిచిపెట్టేస్తే నువ్వు నేను బ్రతకలేమండి, నువ్వు నేను జీవించలేమండి, నువ్వు నేను ఈ లోకంలో ఉండలేమండి, దేవునిలో మనం జీవించలేమండి. కాబట్టి నువ్వు దేవుని విడిచిపెట్టకుండా, నిన్ను దేవుడు విడిచిపెట్టకుండా ఉండాలంటే నువ్వు సుబుద్ధి కలిగి దావీదులాగా ప్రవర్తించేవాడుగా ఉండాలా. అప్పుడు అందరూ నీకు భయపడి నీ దగ్గరకు వచ్చి నీ దగ్గర వినయముతో విధేయతతో జీవించడానికి వారు కూడా నిన్ను చూసి అనేక విషయాలు నేర్చుకొని నీ దగ్గర అనేక సందర్భాల్లో జీవించడానికి వారు కూడా నీతో కూడా ఉండటానికి ఇష్టపడి వస్తారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే సౌలు రాజు దావీదు చూసినప్పుడు భయపడిపోతున్నాడు. ఎందుకంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడని చెప్పి భయం ఎక్కడ వస్తుందంటే దేవుడు లేకపోతే మనలో, దేవుని కార్యాలు మనలో లేకపోతే, మన ఇంట్లో లేకపోతే, మన జీవితం లేకపోతే, మన పనులు లేకపోతే మనం భయపడతాం. భయపడడం వల్ల ఏమొస్తుందంటే ఉరి వస్తుందంట. భయపడడం వల్ల ఏమొస్తుందంట? ఉరి వస్తుందంట. కాబట్టి భయపడకూడదు. దేవుడు ఉన్నాడు, దేవుడు నా పక్షంగా ఉన్నాడని చెప్పి జీవించడానికి సుబుద్ధి కలిగి ప్రవర్తించడానికి నేర్చుకోవాలి. దేవుని కార్యం చేస్తూ, దేవుని పనులు చేస్తూ, దేవునిలో జీవించినప్పుడు దేవుడు నీకు దావీదు నాకు తోడుగా ఉన్నట్లుగా నీవు కూడా తోడుగా నిన్ను కూడా బలపరిచి దేవుడు నడిపిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. తల ఉంచండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి నీకు స్తోత్రాలు దేవా. మరి ఈ సమయంలో ఇతబడిన వాక్యాన్ని అందరి హృదయంలో స్థిరపరిచి బలపరచండి. అపవాది ఎత్తుకుని పోకుండా కార్యము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీకు అందరికీ యేసు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను.